వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. హైందవ ధర్మం మీద నమ్మకం లేని భూమన గోవుల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హిందూ మతం గురించి మాట్లాడే భూమన కరుణాకర్ రెడ్డి క్రైస్తవ విధానంలో కుమార్తె పెళ్లి ఎందుకు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇకనైనా డ్రామాలు ఆపితే మంచిదని హితవు పలికారు. తనొస్తే సమాధానం చెప్పడం అనడం ఎందుకని పల్లా అక్కడికి వస్తున్న టీడీపీ నాయకులకు సమాధానం చెప్పాలని అన్నారు. అడిగిది ఛాలెంజ్ చేయడానికి ఇప్పుడు ఆయనకి ఏమైనా హైందవ ధర్మం మీద నమ్మకం ఉందండి? హైందవ ధర్మం మీద నమ్మకం లేని వ్యక్తులు డ్రామాలు చేస్తున్నారు. వచ్చింది ఏంటంటే డ్రామాలు చేయొద్దు, వాస్తవాలు చెప్పండి. నేను అదే అంటున్నాను. భూమన కరుణాకర్ రెడ్డి గారు నేను చెప్పేది ఒకటి చెప్పారు, గోవులు చనిపోయాయని అక్కడ పెట్టాను, అన్ని చూశారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నేను వస్తే సమాధానం చెప్తాను, అక్కడ ఉన్నారు కదా నాయకులకి వెళ్ళి సమాధానం చెప్పొచ్చు కదా. నాతో సమాధానం చెప్పడానికా లేకపోతే అక్కడ ప్రజలకు సమాధానం చెప్పడానికా? నాకు ఆయనకైనా వ్యక్తిగతంగా ఉందా? చేతనైతే అక్కడికి వచ్చారు నాయకులు, వాళ్ళు సమాధానం చెప్పండి. నువ్వు వస్తే నేను చెప్తాను, నాకు నీకేమైనా వ్యక్తిగతంగా ఉందా? ఏమైనా నేను అన్నదంటే హైందవ ధర్మం మీద నీకు నమ్మకం ఉందా? హైందవ ధర్మం మీద నీకు నమ్మకం ఉంటే నీ కూతురికి ఎందుకు క్రిస్టియన్ మిల్లి పెళ్లి చేస్తావు? కనుక భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా చెప్తాను, బాగా వినండి. ఒడ్డు కాసులు వాడి దగ్గర డబ్బులు తీసుకుంటే పైసలతో పాటు వసూలు చేస్తాడు. కనుక డ్రామాలు చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నారు. సార్ ఆయన ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేశారండి సార్, నిజమేనా సార్? ఏమండి ఆయన ఫోన్ చేస్తే ఆయన బొమ్మ వస్తుందండి. నాకు రాష్ట్ర వ్యాప్తంగా వస్తాయి కాల్స్. ఈ డ్రామాలు కట్టుబట్టనని చెప్తున్నానండి. ఈ డ్రామాలు చేయొద్దు. ఏమని చెప్పదలుచుకుంటే ప్రజలు చెప్పండి అని. మీరు గోసాలు ఏదో జరిగిపోయింది అన్నారు కదా, నాయకులు వచ్చారు కదా, నేను రెడీ అన్నారు, మరి రాకండి, మరి అక్కడ రాకంటనే నేను వస్తాను. ఇవేంటి అసలు ట్విట్ ఏం చేశాడు చూడండి. అసలు నేను వాట్సాప్లో ట్విట్టర్లో ఏం పెట్టానో ఆయన చెప్పనంటే సార్ ఏముంది అందులో, ఎంతమంది పెట్టారో చూడండి. ఒకటి ధర్మం ఏదైతే హైందవ ధర్మం మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు గోశాల కోసం. ఇది నేను చెప్తాను. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. సింధు, తిరుపతిలో జరిగినటువంటి వివాదంపై మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా ఎంత ఉధృత పరిస్థితి నెలకొందో. గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నేను ట్విట్టర్లో మొత్తం కూడా చేసినటువంటి దీంతో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా రోజా అవ్వచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి మొత్తం అందరూ కూడా చాలా తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాస్ ఇక్కడ మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. హైందవ ధర్మం మీద నమ్మకం లేని భూమన గోవుల గురించి మాట్లాడే హక్కు లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా హిందూ మతం గురించి మాట్లాడే మీరు క్రైస్తవ విధానంలో మీ కుమార్తెకి ఎందుకు పెళ్లి చేశారని కూడా మరోసారి ఆయన పునరుద్ఘాటించడం జరిగింది. ఎక్కడైనా డ్రామాలు ఆపితే మంచిదని కూడా హితవు పలికారు. పల్లా శ్రీనివాస్ వస్తేనే సమాధానం చెప్తాడు అనడం ఎందుకు, అక్కడ ఉన్న మా నాయకులకు ముందు సమాధానం చెప్తున్నాను కూడా ఆయన మరోసారి సవాల్ ఇచ్చే పరిస్థితి కనిపించింది. అవకాశం కల్పిస్తే మీరు ఎందుకు రాలేదు బయటికి అని కూడా ఆయన ప్రశ్నించే పరిస్థితి కనిపించింది. భూమన ఫోన్ చేసి కట్ చేశారని కూడా మనం అడగడం జరిగింది. దాంతో ఆయన నాకు చాలా ఫోన్లు వస్తే రోజు భూమన నెంబర్ పెట్టుకుని నేను ఉంటానా, ఆయన ఫోన్ నేను కట్ చేస్తానా, నాకు ఆయన ఫోన్ చేయలేదు, చాలా నెంబర్లు వచ్చినా కూడా దాన్ని కూడా దాట వేసే పరిస్థితి కనబడింది. ఏదేమైనప్పుడు కూడా నేను నుంచి జరుగుతున్నట్టు తిరుమల వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన కూడా రద్దు కావడం జరిగింది. తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. ఇక్కడ కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల రివ్యూ సమావేశంలో పాల్గొన్నటువంటి మొత్తం టీడీపీ అధ్యక్షుడు పల్లా అయితే కాసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఇంత తీవ్ర ఉధృత కారణమైనటువంటి ట్విట్టర్ చేసినటువంటి పల్లా అయితే ఇక్కడే ఉండిపోవడంతో చర్చనీయాంశంగా మారింది. రెండని వాళ్ళు సవాల్ ఇచ్చడం జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఇవాళ కూడా సవాలు విసరడం జరిగింది. రేపు ఎల్లుండైనా సరే నేను వస్తాను కూడా సవాల్ ఇచ్చడం జరిగింది. ఈ నేపథ్యంలో పల్లా అయితే ఇదంతా కూడా డ్రామాలు కావాలని చేస్తున్నారు, అక్కడ గోవులు చనిపోలేదని కూడా ఆయన చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. సింధు, థ్యాంక్ యూ వాసు. కేబుల్